బేసిక్గా రోబోటిక్ సర్జరీ మనకి స్టార్ట్ అయింది అబ్డోమెన్ అండ్ లంగ్స్లో. లాప్రోస్కోపీ చేస్తుండే అండ్ అట్ ద సేమ్ టైం దానిలో కొన్ని లిమిటేషన్స్ ఉండే. రోబోటిక్స్ ఆర్మ్స్ అనేవి దే హ్యావ్ అ మచ్ బిగ్గర్ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్. రోబోటిక్ సర్జరీ తోటి ఇట్ హెస్ బికమ్ మోర్ ప్రిసైజ్ అండ్ వీఆర్ ఏబుల్ టు డూ సర్జరీస్ మచ్ ఫాస్టర్. నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ నేను మీకు రోబోటిక్ సర్జరీ ఇన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ గురించి చెప్తాను. బేసిక్గా రోబోటిక్ సర్జరీ మనకి స్టార్ట్ అయింది అబ్డోమెన్ అండ్ లంగ్స్లో. బికాజ్ లాప్రోస్కోపీ చేస్తుండే అండ్ అట్ ద సేమ్ టైం దానిలో కొన్ని లిమిటేషన్స్ ఉండే. దట్ యూ కెన్ మూవ్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ యాజ్ మచ్ యాజ్ యువర్ హ్యాండ్స్ కెన్ మూవ్. కానీ రోబోటిక్స్ ఆర్మ్స్ అనేవి దే హ్యావ్ అ మచ్ బిగ్గర్ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్. అట్లానే మనకు విజన్ బెటర్ ఉంటుంది అండ్ దాట్ హెల్ప్స్ ఇన్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ తోటి ఇట్ హెస్ బికమ్ మోర్ ప్రిసైజ్ అండ్ వీఆర్ ఏబుల్ టు డూ సర్జరీస్ మచ్ ఫాస్టర్. కానీ ఓరల్ క్యాన్సర్లో అండ్ ఓరోఫెరింజియల్ క్యాన్సర్లో, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో ఎక్కడ ఈ రోబోట్ యూజ్ చేస్తున్నాం? యాజ్ ఆఫ్ నౌ రోబోటిక్ సర్జరీ ఇన్ హెడ్ అండ్ నెక్ స్టార్ట్ అయింది మెయిన్లీ ఫర్ ఓరోఫెరింజియల్ క్యాన్సర్. అంటే గొంతులో పై భాగంలో వచ్చే క్యాన్సర్స్లో we were doing robotic surgeries because otherwise ఓపెన్ సర్జరీస్ అయినా, నోటి లోపల నుంచి చేసే సర్జరీస్ అయినా చాలా మార్బిడ్ ఉండే ఆర్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉండే. నాలిక వెనకాల భాగంలో మనం టచ్ చేయాలి, ఏదైనా సర్జరీ చేయాలి అంటే దెర్ ఆర్ టూ ఆప్షన్స్. ఈదర్ నోట్ లోపల నుంచి వెళ్ళి సర్జరీ చేయాలి, కానీ దానికి ఎక్స్పోజర్ చాలా లిమిటెడ్ ఉంటుంది, చేతులు లోపల నుంచి తిరగవు. Because we can't reach with the fingers till there. Otherwise option was ఇక్కడ mandible అనేది ఎముక కట్ చేసి, అంటే ఈ కింద దవడ పూర్తిగా కట్ చేసి లోపలికి వెళ్ళి సర్జరీ చేసి బయటకు రావాలి. దానికి మళ్ళీ ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది అండ్ ద సర్జరీ బికమ్స్ వెరీ బిగ్ అండ్ మార్బిడ్ ఈవెన్ ఫర్ అ వెరీ స్మాల్ లీజన్. సో అట్లాంటి దానికి రోబోటిక్ సర్జరీ హెల్ప్డ్ అ లాట్. ఎందుకంటే మనం నోటి ద్వారానే లోపలికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ది రోబోటిక్ ఆర్మ్స్ విచ్ కెన్ మూవ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ విత్ అ గుడ్ విజన్ వీ వర్ ఏబుల్ టు డూ ఇట్. సో దాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ. ఈ సర్జరీ తోటి ద హాస్పిటలైజేషన్ టైమ్ రెడ్యూస్డ్, మార్బిడిటీ రెడ్యూస్డ్ అండ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు బిగ్ సర్జరీస్, ప్రొలాంగ్డ్ సర్జరీస్ హ్యాస్ ఆల్ రెడ్యూస్డ్. దిస్ వాజ్ అన్ అడ్వాంటేజ్. కానీ ఓన్లీ సెలెక్ట్ కేసెస్, చిన్న సైజ్ ట్యూమర్స్ ఉండాలి, ఒకే సైడ్కి ఉండాలి, మిడ్ లైన్ క్రాస్ చేయకూడదు, అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ దాకా వెళ్ళకూడదు, అట్ ద సేమ్ టైం మనకి మెడలో నోడ్స్ ఉండకూడదు అనేది. బికాస్ ఇటువంటి సిచ్యువేషన్స్లో అగైన్ ద పేషెంట్ విల్ హ్యావ్ టు అండర్గో రేడియేషన్ విచ్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ డూయింగ్ అ ప్రైమరీ రేడియేషన్ వితౌట్ డూయింగ్ సర్జరీ. అంటే సర్జరీ లేకుండా కూడా మనం కీమో రేడియేషన్ ఇచ్చి వ్యాధి తగ్గించాల్సినప్పుడు సర్జరీ చేసి మళ్ళీ అదే ట్యూమర్కి మళ్ళీ అదే రేడియేషన్ ఎందుకు ఇవ్వాలి అనేది డబుల్ ట్రీట్మెంట్ అవుతుంది కదా అని దట్ వాజ్ నాట్ గివెన్ ఫర్ బిగ్గర్ ట్యూమర్స్. రీసెంట్గా వీ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ థైరాయిడెక్టమీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రోబో. థైరాయిడ్ మనకు తెలిసింది మెడలో కింద భాగంలో ఉంటుంది. సో సర్జరీ చేయాలంటే ఇక్కడ స్కార్ పడుతుంది. ఎంత మంచిగా మనం సూచర్ చేసినా కూడా మచ్చ అనేది ఉంటుంది. ఆ మచ్చ వద్దు అన్నప్పటికీ వీ హ్యావ్ టు డూ సర్జరీ విత్ ద హెల్ప్ ఆఫ్ రోబో ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాప్రోస్కోపీ. సో ఇక్కడ స్కార్ పడకుండా మనం సర్జరీ చేయాలంటే వేరే చోట నుంచి వీ హ్యావ్ టు సెండ్ ద రోబోటిక్ ఆర్మ్స్ ఆర్ ద లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్. అట్లాంటిది మనం నోటి దగ్గర నుంచి అన్నా పంపించవచ్చు, లేకపోతే చెస్ట్, లేకపోతే యాక్సిలా, ఈ చోట నుంచి వీ కెన్ సెండ్. ద డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఇస్ దాట్ యూఆర్ వయలేటింగ్ నార్మల్ ప్లేన్స్. అంటే వ్యాధి లేని చోట మనం సర్జరీ చేసి ఇక్కడంతా కూడా మార్బిడిటీ చేస్తున్నాము, కానీ స్కార్ ఉండదు. అండ్ దాట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇనీషియల్గా వెన్ పీపుల్ స్టార్టెడ్ డూయింగ్ రోబోటిక్ థైరాయిడెక్టమీస్, the criteria was very different.
జనరలీ క్యాన్సర్కి చేసేవాళ్ళు కాదు, బినైన్కి చేసేవాళ్ళు, అంటే నాన్ క్యాన్సరస్ థైరాయిడ్ స్వెల్లింగ్స్కి, అది కూడా చిన్నగా ఉన్న థైరాయిడ్ స్వెల్లింగ్స్కి చేసేవాళ్ళు. రీసెంట్గా యాజ్ వీ గెట్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు రోబోటిక్ సర్జరీ, వీఆర్ ఏబుల్ టు డూ ఫర్ క్యాన్సర్స్ ఆల్సో. కానీ అట్ ద సేమ్ టైం సైజ్ పెద్దగా అయ్యేటప్పటికి, లింఫ్ నోడ్స్ ఉండేటప్పటికి దెర్ ఈజ్ ఆల్వేస్ అ ప్రాబ్లమ్ ఇన్ డూయింగ్ అ రోబోటిక్ సర్జరీ బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్ ఆఫ్ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్. మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి అంతా చేయాలి. సో సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ ఫర్ getting to the lymph nodes or getting to a swelling which is very big. Open surgery is always going to be the gold standard because visualization better untundi and you are able to see and preserve and do with minimal complications. Both have their own advantages and disadvantages, but robotic is the new future and we are going to get there very soon. Thank you.